రాజకీయాల్లో భూ ప్రకంపనలు మొదలయ్యాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిషేధిత భూముల జాబితాను అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ వసూలు పాల్పడుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా భూభారతి అనేటువంటి చట్టాన్ని తెచ్చాం. బాబు కొద్దిగా సౌండ్ తక్కువ పెట్టినాను. భూభారతి అనే చట్టాన్ని తెచ్చాం. ఇదేదో ప్రజలకు బాగా మేలు చేస్తుందని చెప్పి ఊదరగొట్టినారు. అది భూభారతి కాదు, అది భూహారతి అయిపోయింది. ఇవాళ భూభారతి వచ్చిన తర్వాత 22A కింద 1 కోటి ఎకరాల భూములు పెట్టినారు. అంటే నిషేధిత భూముల జాబితాలో లక్షల ఎకరాలు పెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. స్వయంగా ఆయన ఒక ఆయన ఉంటాడు, ఏది పేలని బాంబుల శాఖ మంత్రి, తుసు బాంబులు ఉంటాయి, పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటి. ఆయన నుంచి మొదలుకుంటే మండల స్థాయి వరకు కూడా నిషేధిత భూముల జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఆనాడు మీరేం చెప్పిండ్రు? నిషేధిత భూములన్నీ తీసేస్తామని చెప్పి ఇవాళ 1 కోటి ఎకరాలు దాటింది నిషేధిత భూముల జాబితా. అది బయట పెట్టండి. హైకోర్టు కూడా చెప్తుంది నిషేధిత భూముల జాబితాను ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని. నిజాలు ప్రజలకు తెలుస్తాయి కదా, ఏది పెట్టిండ్రు ఏది పెట్టలేదో తెలుస్తుంది కదా. ఎందుకు నిషేధిత భూముల జాబితా ఆన్లైన్లో పెట్టలేరు? ఎందుకు కొత్తగా మీరు భూములు పెట్టుకుంటూ పోతున్నారు? ఇందులో పెద్ద స్కామ్ జరిగింది. త్వరలోనే అన్ని భూముల వివరాలు బయట పెడతాం. కాంగ్రెస్ వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే తీసేయడం. రాష్ట్రంలో ఇదో పెద్ద స్కామ్ జరుగుతుంది. విలువైనటువంటి భూములను గుర్తించి నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, సెటిల్మెంట్ కాగానే తీసేయడం. పెట్టుడెందుకు, తీసుడెందుకు? దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఆ పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.